అసలు ప్రవీణ్ అనుమానాస్పద మృతికి సంబంధించి రోజుకొక వీడియో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె భార్య ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు, పోలీసులపైన మాకు పూర్తి నమ్మకం ఉంది, వారంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియోలు రిలీజ్ చేయడం అటువంటి కాలయాపనలో చేయకండి అంటూ కూడా ఆమె పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించి సంచలనంగా మరి ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించి అనేక వీడియోలు దాదాపుగా ఆయన ఇప్పటికే మరణించి దాదాపు 8 రోజుల పైగా కాలం గడుస్తున్నప్పటికీ కూడా అనేక వీడియోలు వైరల్గా మారుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదైతే హైదరాబాద్కు సంబంధించి భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు అంటూ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ భార్య జెస్సిక విజ్ఞప్తి చేశారు. ప్రవీణ్ మృతిపై స్పందిస్తూ ఆమె వీడియో విడుదల చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారు, ఏసు మార్గాన్ని అనుసరించేవారు మత విద్వేషాలు రెచ్చగొట్టరు. భర్త ప్రవీణ్ ఎప్పుడు మత సామరస్యాన్ని కోరుకునేవారు. నా భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉంది, పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుంది అంటూ ఆమె ప్రత్యేకంగా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి దాదాపు 8 రోజుల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు. నిజానికి ఆమె ప్రవీణ్ ప్రగడాలు చనిపోయిన తర్వాత కూడా అంత శ్లోకంలో కూడా ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. అందరూ శాంతిగా ఉండాలి, తనదైన శైలిలో ఆమె ప్రసంగించారు. మరలా దాదాపు 8 రోజుల తర్వాత ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు, మీడియా ముందుకు వచ్చారు. భర్తకు సంబంధించి చనిపోయిన దానిపై రాజకీయం చేయొద్దు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే దాదాపుగా అది అనుమానాస్పద మృతికి అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ దాన్ని వివిధ కోణంలో, అంటే ఒక్కొక్క చోట ఆయన వైన్ తీసుకున్నారని ఒక్కొక్క దగ్గర ఆగి పడిపోయారని, 3 చోట్ల పడిపోయారని, ఇలా అనేక రకాల వీడియోలు అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి క్రిస్టియన్లు కావచ్చు, మరికొంతమంది ఆ వీడియోలకు సంబంధించి పోస్టులు పెడుతున్నారు. అక్కడ ఉన్నది ఖచ్చితంగా పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల కాదు, మరొక వ్యక్తి అంటూ ఇద్దరికి సంబంధించి హెల్మెట్ పెట్టుకున్న వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీనిపై నిజానికి సగటు ప్రజలకు ఏది నిజం ఏది అబద్ధం అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. నిజానికి అంత పెద్ద అంత పెద్ద వార్త, అంటే ఏదో ఒక విషయాన్ని తనదైన శైలిలో విశ్లేషించే సువార్తకుడు ఆయన వైన్ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్తారు అంటూ కూడా ఒక చర్చ జోరుగా సాగుతుంది. అంటే ఇలాంటి సమయంలో హైదరాబాద్కి సంబంధించి ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళారంటూ ఒక నెట్ అంటే బిల్ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఇలా ఆంధ్రాలో కూడా ఒక ప్రాంతంలో వైన్ షాప్ దగ్గరికి వెళ్ళారంటూ కూడా ఒక వీడియో రిలీజ్, ఇలా రోజుకు ఒక విషయం అయితే మాత్రం ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించి సంచలనంగా మారుతున్న పరిస్థితి అయితే మాత్రం మనకు ఆయన మద్యం సేవించారని, పడిపోయారని ఇలా వైరల్. నిజానికి ఈ విషయాల్లో ఏది కూడా ప్రభుత్వం తరపు సంబంధించి పోలీసులు ఏ విషయాన్ని కూడా అధికారికంగా ధృవీకరించలేదు. కేవలం ఆయన చనిపోయి పోస్ట్ మార్టం అయిన తర్వాత మాత్రం రాజమండ్రి జిల్లాకు సంబంధించిన ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఒక సీసీ ఫుటేజ్ వీడియో, అంటే ఆయన మన రాజమండ్రి సమీప కొవ్వూరు సమీప ఏదైతే టోల్ గేట్ సమీపం దాటిన తర్వాత అటువైపుగా కారు రావడం, ఆయన ద్విచక్ర వాహనం ఒకసారిగా కిందకి వెళ్ళిపోయి, అంటే చీకట్లో సరిగ్గా కనిపిస్తుంది, కిందకి వెళ్ళిపోయి ఉండొచ్చు అంచనా వేస్తున్నారు. ఒకసారిగా గాల్లోకి పొగ వచ్చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. అలాంటి తరుణం నుంచి అప్పటి నుంచి పోలీసులు ఎలాంటి విషయం కూడా వెల్లడించలేదు. ఇంకా నాటి నుంచి సోషల్ మీడియా నెట్ అయితే మాత్రం అనేక వీడియోలు వైరల్ అవుతున్న పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల టోల్ గేట్ సిబ్బంది స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళామని, ఆయనకి అప్పుడే దెబ్బలు తగిలాయని ఆయన్ని రెస్ట్ తీసుకోవాలని సూచించినప్పటికీ కూడా ఆయన నవ్వుతూ అక్కడికి వెళ్ళిపోయారని ఒక వీడియో, మరొక చోట మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళి తీసుకున్న ఒక వీడియో, తాజాగా హైదరాబాద్కు సంబంధించి సమీపాన్న మరొక తీసుకున్నారు మద్యం అని అది బిల్తో సహా చూపించడం, ఇలా ఒకటేంటి దాదాపుగా మరి కొన్ని చోట్ల పడిపోయినట్టు, కొన్ని సేద తీరుతున్నట్లు, ఇలా హైదరాబాద్లో మొదలైన ఆయన రాజమండ్రి వచ్చే వరకు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న వీడియోలు అన్నీ కాదు. నిజానికి సగటు ప్రజలు నిజంగా ప్రవీణ్ పగడాలకు సంబంధించి పాస్టర్ ఈ వీడియో ఉన్నది ఆయన కాదా అన్నదైతే మాత్రం అర్థం కాని పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఆయన భార్య మీడియా సమావేశంగా ఒక వీడియో అయితే మాత్రం రిలీజ్ చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దయచేసి మతపరమైన రాజకీయంగా దీన్ని తీసుకురావద్దు, నా భర్తకి కూడా ఇలాంటివి ఇష్టం ఉండవు, పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పోలీసులు అసలు విషయాన్ని బయట పెడతారు అన్న కోణంగా ఆమె మాట్లాడడం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున క్రిస్టియన్లు అంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, గోదావరి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాజమండ్రి కావచ్చు, మా కొవ్వొత్తుల ర్యాలీ కావచ్చు, పాస్టర్లు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. ఏం జరిగింది క్లుప్తంగా వివరించాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటూ కూడా స్వయంగా ప్రవీణ్ ప్రగడాల భార్య ప్రకటించిన పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఒక వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు.